దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఇంతవరకు మీరందరూ ఆసక్తితో బైబిల్ క్విజ్లో పాల్గొని మీ జవాబులు మాకు తెలియచేసినందుకు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ క్విజ్ ఎందుకు ప్రారంభించామంటే ప్రతి ఒక్కరు బైబిల్ని చదివి బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఈ క్విజ్లో ఇంచుమించు 20 మంది మాత్రమే పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి చూపించారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. దానిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఇద్దరినైనా ఈ క్విజ్లోనికి నడిపించి వారిని కూడా బైబిల్ని చదివించి బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకునేలాగున చేయాలని మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధముగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ మాత్రం చేయడం లేదు. మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ క్విజ్లో పాల్గొన్న వారి పేర్లు తెలియజేస్తున్నాను, వినండి. ఎల్ స్వరూప కోమటి చెరువు, కె రోజా పాలకోడేరు, కె జ్యోతి కవిటం, టి చంటి పెనుగొండ, కె సృజని తణుకు, ఎం శాంతకుమారి గోటేరు, కె శృతి పాలకొల్లు, ఎస్ కావ్య శివదేవుని చిక్కాల, సిహెచ్ సారోన్ తణుకు, కె నీలిమ కండపల్లి, విజయలక్ష్మి పాలకొల్లు, సిహెచ్ దోర్క కాకినాడ, అనూజ కాకినాడ, వై రాధ రాజమండ్రి, సిహెచ్ నాగేశ్వరరావు విజయవాడ, కె శిరీష దుబాయ్, ఎస్ అనిల్ పెనుగొండ, శ్రావణి రేలంగి, టి లక్ష్మి తణుకు, సిహెచ్ కుమార్ పెనుగొండ. మీరందరూ ఎంతో ఉత్సాహంగా క్విజ్లో పాల్గొని దేవుని మహిమపరిచినందుకు అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. మేమైతే ఈ క్విజ్లో పాల్గొని 30 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్గా 1000 రూపాయలు, అదేవిధముగా 29 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి సెకండ్ ప్రైజ్గా ఇద్దరికి 500 రూపాయలు చొప్పున ఇవ్వాలని అనుకున్నాము. ఎక్కువ మంది ఉంటే లక్కీ డ్రా ద్వారా విజేతలను నిర్ణయించాలనుకున్నాం. కానీ 30 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా 29 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వడం జరిగింది. ముగ్గురికి మాత్రమే ప్రైజ్ మనీ ఇచ్చి మిగిలిన వారిని నిరుత్సాహపరచకూడదని ఇంకొక 2000 రూపాయలు కలిపి క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ నెలకు మాత్రమే ఈ విధముగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్విజ్ డిసెంబర్ నెల వరకు ఉంటుంది. జూన్ నెల నుండి మాత్రము ముగ్గురికి మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. గమనించండి. ప్రతిరోజు కాకుండా వారానికి ఒక్కసారి ప్రతి శనివారము ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఆదికాండము నుండి 20 ప్రశ్నలు, బైబిల్ అంతటి నుండి 10 ప్రశ్నలు, మొత్తం కలిపి 30 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఈసారి 30 ప్రశ్నలు కలిపి అడగటం జరుగుతుంది. గమనించండి. మీ బైబిల్ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని అనేకులను దేవునిలో నడిపించి దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. గమనించండి. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.